ब्रह्मकुल गोत्रोद्भूस्य भाग्यलक्ष्मी नाम देस्य सोमशेखर नाम देस्य सुप्रिया नाम देस्य श्रेयश्विनी नाम देस्य लक्ष्मीश्री नाम देस्य शबरीश नाम देस्य कुमार वेंकटरमण नाम देस्य पद्मांजलि नाम देस्य सह कुटुंबानां सह बान्धवानां क्षेमस्थैर्य धैर्य वीर विजय व्यायुरारोग्य स्वागरिकाश्चापदामसे जानसर्वमिज्यगदेक्षमनार्थध्यवोचदमस्त्राप्रथमादैव्याभिषगो अयैरुष्टसर्वान्यं भिरसर्वाष्ट्रियादुधान्यः अतौ यस्तां रोहर्मदो वृक्षमङ्गलः एकदा ब्रह्मणोपादे एकदेवेजमानैः श्रीतोधारी कामराज्यं भोजो पुण्यलिंगेश्वर स्वामी देवराय ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ओम दात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ఈ ఆశ్రమంలో ఉండేటటువంటి పరిస్థితులు ఇవన్నీ మాకు సంతృప్తిగా ఉన్నాయి. గుడి కూడా నిర్మిస్తున్నారు అని చూసాము. ఆ గుడి కూడా త్వరగా ఫినిష్ చేసుకుని అందరికీ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ చేసి అందరికీ ఆ దేవుడు అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాం. ఇక్కడ వాతావరణం అంతా చూసిన తర్వాత ఇంకా బాగానే ఉంది. ఇక్కడ వీళ్ళ ఫెసిలిటీస్ సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. ట్రీట్మెంట్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది నాకు. సో ఇక్కడ అందరికీ ట్రీట్మెంట్ కూడా బాగా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది మాకు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.